హైవేలో ఇలాగే వెళ్తున్నప్పుడు ఈ సమయంలో అందమైన క్లైమేట్‌లో ఒకసారి చూస్తే రోడ్ సైడ్‌లో ఫ్రెష్‌గా ముంజులు అమ్ముతున్నారు. రెయిన్ కూడా భలే పడుతుంది. ఆ చిన్న విలేజ్ వైబ్ ఏంటి, ఆ చాలా స్పెషల్‌గా ఉన్న వానేంటి, అంత స్పెషల్‌గా అనిపించింది. కార్ ఆపేసి చూశాను. ఒక ఆంటీ ఫ్రెష్‌గా ముంజులు కట్ చేస్తున్నారు. ఫ్రూట్ చాలా జ్యూసీ అండ్ టెంప్టింగ్‌గా ఉంది. నా కొడుకు కూడా చూడంగానే ఎక్సైట్ అయిపోయాడు. వాడు కూడా తినాలి అని ట్రై చేశాడు. ఇలాంటి మొమెంట్స్‌లో అనిపిస్తుంది మన జర్నీలో డెస్టినేషన్ కన్నా ఈ లోకల్ విలేజ్ ఎక్స్‌పీరియన్సెసే గుర్తుంటాయి. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం. తిరుపతి నుంచి విజయవాడ బయలుదేరాను. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుంచి విజయవాడ, అంటే విజయవాడ కాదు, యాక్చువల్లీ మంగళగిరి 404 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఇప్పుడు అయితే నా కార్ బ్యాటరీ స్టేటస్ వచ్చేసరికి 49% ఉంది. దారిలో ఛార్జ్ చేస్తూ ఇంటికి వెళ్తా. సో బేసికలీ నిన్న రాత్రి గురించి చెప్పాలంటే, ఇంకా నిషా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, ఎంప్లాయీ ఉన్నారు, నిషా వాళ్ళ కొలీగ్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మేము పడుకున్నాం. అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. బట్ మార్నింగ్ లెగవంగానే వాళ్ళ కొలీగ్ ఉన్నారు చూసారా, వాళ్ళ పిల్లోడు వచ్చేసి బాబు ఉన్నాడు. వాడు కూడా ఇట్స్ లైక్ 2.5 సంవత్సరాలు. వాడు వచ్చి చక్కగా వీరితో ఆడుకున్నాడు. మేము కూడా చూసి చాలా సంతోషంగా అనిపించింది. దాని తర్వాత మేము రెడీ అయిపోయి జస్ట్ బయలుదేరదాం అనుకున్నాము. అంతలోనే ఏమైందంటే, నా కార్ తాళం నాకు కనిపించడంలా. కార్ తాళం ఎక్కడ పెట్టేసాను అర్థం కావట్లేదు. అదే వెతుకుతున్నాను ఎక్కడ ఉందని. ఇప్పుడు కార్ని కూడా నేను నా ఫోన్ ద్వారా అన్లాక్ చేశాను. డిక్కీ ఓపెన్ చేసి చూద్దాం. యాక్చువల్లీ సామాన్ ఇందాక వచ్చి పెట్టాను కూడా తాళం లేకుండానే. ఎక్కడ పెట్టాను ఆలోచిస్తున్నాను. బాబు ఎక్కడ పెట్టేశాను, అసలు ఎక్కడ కనిపించట్లేదు. వెతుకుతుంటే ఇల్లు వెతికేసాను, దాని తర్వాత కార్లో కూడా వచ్చి వెతికాను. ఇక్కడ దొరికింది తాళం. ఓ మై గాడ్, ఎస్, థ్యాంక్ గాడ్, ఫైనల్లీ తాళం దొరికింది. ఇప్పుడు రిలాక్స్. లేదంటే అనుకున్నాను అసలు నేను ఎలా బయలుదేరుతాను, ఎలా వెళ్తాను, ఏం చేయాలనేది పెద్ద డౌట్లో ఉండేవాడిని. బట్ ఇప్పుడు టెన్షన్ లేదు. అయితే నాకు కార్ తాళం అయితే దొరికేసింది ఫైనలీగా. బట్ ఇంకో విషయం మీతో షేర్ చేస్తాను. నాకు చాలా బాగా అనిపించింది. ఏమైందంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము. మార్నింగ్ పూట ఏమైందంటే, పిల్లోడు బాగా ఆడుకుంటున్నాడు, కామ్గా ఉన్నాడు. చాలా బాగా అనిపించింది వాడిని చూసిన తర్వాత. వాళ్ళు కొలిక్కున్నారు, నిషా వాళ్ళు కొలిక్కున్నారు చూసారా, వాళ్ళు ఏం చేశారంటే టీ చేసి తీసుకొచ్చినప్పుడు నిషా కూడా అప్పుడు ఆ టైంలో వాష్రూమ్లో ఉంది. నేను కూర్చొని టీ తాగుతామంటే వీరు నా చేతిలో ఉన్నాడు. ఆమె ఏం చేసిందంటే, వీరిని తీసుకొని నా చేతి నుంచి, మీరు టీ తాగండి పర్లేదు, నేను వీరిని చూసుకుంటాను అన్నారు. నాకు ఆ చిన్న జెస్చర్ చాలా బాగా అనిపించింది. ఇలా చిన్న విషయాలు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇలా చూసిన తర్వాత ఇలాంటి పాజిటివ్ విషయాలు నేర్చుకోవడానికి మనకు అనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కడైనా బయటకు వెళ్ళామంటే ఇవే మంచి విషయాలు ఉంటాయి, మనం చూసి నేర్చుకోవాలి. అలాగే నేను కూడా ఏంటంటే, ఎవరైనా నా ఇంటికి వచ్చారంటే ఇలాగే చూసుకోవాలి, బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మోరోవర్ వీరి గురించి చెప్తాను. ఇప్పుడు వీరు కాదు, యాక్చువల్లీ వాళ్ళ కొడుకు గురించి చెప్తాను. వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఆర్ వెరీ కూల్. అంటే వాళ్ళిద్దరు చాలా ప్రేమగా ఉంటారు, కామ్గా ఉంటారు. అలాగే వాడి పిల్లోడిని కూడా అంత ప్రేమగా చూసుకుంటున్నారు, కామ్గా పెంచుతున్నారు. వాడి పిల్లోడు కూడా కామ్గా నిజంగానే అబ్బాయిలా ఉన్నాడు, చిన్న పిల్లోడిలా ఉన్నాడు. వాడితో ఆడుకుంటే బాగా అనిపిస్తుంది.
సో కొన్ని విషయాలు ఉన్నాయి ఇలాగే వాళ్ళ దగ్గర కూడా చూసి నేను నేర్చుకోవాలని అనిపించింది. అండ్ అలాగే నేను కూడా వీరిని కూడా అలాగే చూడాలనుకుంటున్నాను. మంచిగా ఉండి వాడి లైఫ్ పాజిటివ్గా ఉండాలి, అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. సో యాజ్ ఎ ఫాదర్గా ఇది నా రెస్పాన్సిబిలిటీ, నా డ్యూటీ. యాజ్ ఎ ఫాదర్ నేనే కాదు, యాజ్ ఎ మదర్గా నిషా కూడా తను అలా చేస్తుంది. మేము అదే డిస్కస్ చేస్తున్నాం ఇప్పటిదాకా కార్లో కూర్చొని. पापा चलेगा? आजा आजा पापा के लाला, मेरो बेबी कुची 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 पापा चमचा चमची चमची. ఓకే గైస్, సో నా కార్ ఛార్జర్ కనెక్ట్ చేశాను. నా కార్ ఛార్జింగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను వీర్ నిషా కలిసి కొంచెం ముందుల ఇక్కడ జస్ట్ బయట ఒక టీ పాయింట్ ఉంది, టీ తాగుదామని. ఇక్కడ కూడా ఇది నాది ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్, ఫస్ట్ టైం ఛార్జ్ చేస్తున్నాను అంటే ఇవాళ రోజుకి. ఇంకా ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బట్ ఐ డోంట్ థింక్ సో. నేను ఒకసారి ఛార్జ్ చేస్తాను, 2 సార్లు ఛార్జ్ చేస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే స్పీడ్గా తోలుదాం, స్పీడ్గా రీచ్ అవుతామని డిసైడ్ చేస్తాను. Agro. Bersuku. नहीं बाल नहीं खींचना भाई, ये गलत है बेटा. मैं खेल रहा था तो बाल क्यों खींच रहा है? ये गलत है. అనుకుంటున్నారు వీరు ఎక్కడ ఉన్నాడు అనుకుంటారా? ఇదిగోండి. కడుపు నిండా అంతా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ నేను పెట్టాను ఇక్కడ నుంచి, అంటే నేను తింటున్నాను కదా, ఈ పాయింట్ నుంచి ఛార్జింగ్ స్టేషన్ 114 కిలోమీటర్ ఉంది. అండ్ ఆల్రెడీ నేను ఈ మధ్యలో అంటే ఛార్జింగ్ స్టేషన్ నుంచి అమరావతి ఫుడ్ కోర్ట్ ఉంది కదా, అక్కడ దాకా నేను లైక్ 20-30 కిలోమీటర్ తోలేసాను. అంటే ఒక సుమారుగా చెప్తున్నాను 150 కిలోమీటర్కి నెక్స్ట్ ఛార్జింగ్ స్టాప్ పెట్టాను నేను. అండ్ కార్ కూడా నేను 100 అలాగే తోలుతున్నాను. మీరు చూడండి 97 అలాగే డ్రైవ్ చేస్తాను, ఇంత స్పీడ్. మీరు విజయవాడ టు తిరుపతి లేదంటే గుంటూరు టు తిరుపతి, మంగళగిరి టు తిరుపతి ట్రావెల్ చేస్తున్నారా, లేదంటే తిరుపతి నుంచి గుంటూరు విజయవాడ అటువైపు వెళ్తున్నారంటే హైవే చూస్తున్నారా? ఎంత బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది హైవే. స్మూత్గా వెళ్ళిపోతారు మీరు ఇలాగే, ఏ టెన్షన్ లేకుండా, మీ ట్రాఫిక్ ఏం ఉండదు, చాలా బాగుంది హైవే. అండ్ స్పీడ్ కూడా చూడండి కాన్స్టెంట్గా మీరు 90, 100 లేదంటే మీ ఇష్టం ఎక్కువ కూడా తోలి వెళ్ళొచ్చు, బట్ దట్ ఈస్ రిస్క్. సో బెటర్ టు డ్రైవ్ సేఫ్. కానీ హైవే గురించి అయితే చెప్పాలంటే చాలా అంటే చాలా 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 బాగుంది. హైవేలో ఇలాగే వెళ్తున్నప్పుడు ఈ సమయంలో అందమైన క్లైమేట్లో ఒకసారి చూస్తే రోడ్ సైడ్లో ఫ్రెష్గా ముంజులు అమ్ముతున్నారు. రెయిన్ కూడా భలే పడుతుంది.
ఆ చిన్న విలేజ్ వైబ్ ఏంటి, ఆ చాలా స్పెషల్గా ఉన్న వాన్ ఏంటి, అంత స్పెషల్గా అనిపించింది. కార్ ఆపేసి చూశాను, ఒక ఆంటీ ఫ్రెష్గా ముంజులు కట్ చేస్తున్నారు. ఫ్రూట్ చాలా జ్యూసీ అండ్ టెంప్టింగ్గా ఉంది. నా కొడుకు కూడా చూడంగానే ఎక్సైట్ అయిపోయాడు. వాడు కూడా తినాలి అని ట్రై చేశాడు. ఇలాంటి మూమెంట్స్లో అనిపిస్తుంది మన జర్నీలో డెస్టినేషన్ కన్నా ఈ లోకల్ విలేజ్ ఎక్స్పీరియన్సెసే గుర్తుంటాయి. తీపుగా స్మెల్ వస్తుంది. కళ్ళు ఆంటీ ప్రేమ ఎక్కడ ఆగట్లా. ఆంటీ అక్కడి నుంచి బై 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 చేసేస్తున్నారు, ఇక్కడ నుంచి బై బై చేస్తున్నారు. ఆంటీ ప్రేమ అస్సలు తగ్గట్లేదు. అక్కడ నుంచి బై బై, ఇక్కడ బై బై. కొంచెం పడుకొని లేచాను, వీళ్ళు ఎగిసిపోయాడు వీరు. అండ్ కార్ ఏమో ఇప్పుడు 42% ఛార్జ్ అయింది. పెట్టినప్పుడు 8% ఆర్ 7%లో పెట్టాను నేను, ఇప్పుడు 42 అయింది. నేను ఒక 300 రూపాయలు రీఛార్జ్ చేస్తాను కార్ని. దానికి ఐ థింక్ అరౌండ్ 65% ఎక్కుద్ది కారు. సో అక్కడ దాకా చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరిపోతాను. ఒంగోలులో వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అక్కడ ఛార్జ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఒంగోలు ఇస్ లైక్ 80 కిలోమీటర్ దూరం ఉంది. బట్ ఇక్కడ ఫుల్ ఛార్జ్ ఎందుకు చేయట్లేదు అంటే జస్ట్ బికాస్ నా టాటా యాప్లో 350 రూపాయలు ఉంది, 300 రూపాయలు ఉంది. సో ఆ 300 రూపాయలని యూజ్ చేసేద్దామని నేను ఇక్కడ ఆపాను. నెక్స్ట్ వోల్ట్రాన్లో అయితే క్యాష్ ఇచ్చేసేస్తా, దాని తర్వాత విజయవాడ రీచ్ అయిపోతాను. ముంజులు ముంజులు మస్తు. 55% కార్ చార్జ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి నా ఇల్లు ఐ మీన్ ఇట్స్ లైక్ 220 కిలోమీటర్ దూరం ఉంది. బట్ ఒంగోలులో ఒక ఛార్జింగ్ స్టాప్ తీసుకుంటాను, అది 80 కిలోమీటర్ దూరంలో ఉంది. వోల్ట్రాన్ దగ్గర వెళ్ళి ఒకసారి ఒక 80-90 చేసి దాని తర్వాత 140 కిలోమీటర్స్ దూరం ఉంది ఇల్లు, ఇంటికి రీచ్ అయిపోతాను అప్పుడు. సో ప్రస్తుతం అది ప్లాన్. అండ్ ఇంకా స్పీడ్గా తోలేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. మధ్యలో చాలా బ్రేక్స్ తీసేసుకున్నాము, చాలా టైం వేస్ట్ చేసాము. ఇంత లాంగ్ టైం జర్నీ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దారిలో ఇక్కడ బోల్డ్ అని మ్యాంగో షాప్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. వరుసగా షాపులు ఉన్నాయి. బా భలే ఉంది. కానీ ఇదేమో కేజీ 60 రూపాయలు అన్నారు, 70 రూపాయలు అన్నారు, అది 80 రూపాయలు అన్నారు. ఈ బుడ్డోడేమో అసలు భలే పడుకున్నాడు అమ్మ వాళ్ళలో. వీడిని చూస్తుంటే ఇలా పడుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక వేరే లెవెల్ ఆఫ్ ఫీలింగ్. అదే అసలు ఎంత క్యూట్గా అనిపిస్తాడంటే అంత క్యూట్గా నాకు అనిపిస్తాడు పడుకున్నప్పుడు. డైమండ్ కూడా
చీప్, సో చీప్ వీడి ముందు. ఓ మై గాడ్, కరెంట్ వెళ్ళిపోయింది, ఛార్జింగ్ ఆగిపోయింది. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఓ మై గాడ్, జస్ట్ ఇప్పుడే వెళ్దాం అనుకున్నాము కాఫీ షాప్కి, బట్ అంతలోనే కరెంట్ వెళ్ళిపోయింది. కార్ ఇక్కడ ఆగిపోయింది ఛార్జింగ్. ఓ మై గాడ్, ఎప్పుడు వస్తుందో మళ్ళీ కరెంట్ తెలియదు. మోర్ ఓవర్ వీర్ కూడా ఇప్పుడే పార్టీ చేస్తున్నాడు. ఓ మై గాడ్, నుంచి సడన్లీ పార్టీ. ఓ మై, క్లీనింగ్ చేయాలి. ఓ కరెంట్ వచ్చేసింది, మళ్ళీ చార్జర్ కనెక్ట్ చేయాలి. అంటే తీసి వేయాలి ఇది ఇప్పుడు. డైరెక్ట్గా ఆన్ చేస్తే వచ్చేస్తుందా? ఓకే, గుడ్. అగు గుడ్. యూ ఆల్సో డూ ఫాస్ట్ పార్టీ. నేను నీకు పడుకోబెట్టాను, ఇలా లై డౌన్ పెట్టాను, పార్టీ చేస్తాడు హాయిగా. ప్రెషర్ ఇస్తున్నాడు, ఫేస్ ఎక్స్ప్రెషన్తో అర్థమవుతుంది. అది చూసారా అలా. సో ఫైనలీ డైపర్ చేంజ్, డ్రెస్ చేంజ్, ఫుల్ ఫ్రెష్ బేబీ. వైప్ చేసి వీడిని చక్కగా సెట్ చేస్తాను. నీట్గా అయిపోయాడు. అండ్ మమ్మీ ఏమో సమ్ బ్యాండ్ పెడుతుంది, హెయిర్ బ్యాండ్. జుట్టు కళ్ళు వస్తున్నాయని హెయిర్ బ్యాండ్. ఇక్కడ పక్కనే ఛార్జింగ్ స్టేషన్ జస్ట్ పక్కన ఏమంటాం టీ షాప్ ఉంది. సో ఇక్కడ మేము టీ తీసుకుంటున్నాం. కార్ అయితే ఛార్జ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతాం డైరెక్ట్గా విజయవాడ యాక్చువల్లీ మంగళగిరి కొట్టేస్తాం. వాన అయితే బేబచ్చంగా పడుతుంది, అసలు చాలా బాగా ఎక్కువ పడుతుంది. అండ్ మీరు చూసినారు కదా, టీ షర్ట్ కూడా చేంజ్ చేశాను. జస్ట్ కొంచెం బయటకి వెళ్ళి వచ్చాను పేమెంట్ చేయడానికి, మొత్తం తడిచిపోయాను. అయితే ఆ టీ షర్ట్ లోపల పెట్టి టీ షర్ట్ వేసేసుకున్నా. అలాగే నిషా వీర్ వెనకాల పడుకుంటున్నారు. నేను నా ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఆకలి వేస్తుందండి. హలో ఇడ్లీకి వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ టిఫిన్. చట్నీ చూడండి, 4 వెరైటీస్ ఇచ్చారు, భలే ఉంది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. అండ్ గైస్, ఫైనల్లీ నేను వచ్చేసాను ఇంటికి. ఓ మై గాడ్, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ వీరేమో గుడి ఇందాక నుంచి వీరేమో అరుస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. హేనా అగు, హాయ్ వీర్, కమ్ ఆన్ స్క్రీమ్. ఇప్పుడు జస్ట్ ఇంటికి వచ్చాను. అండ్ డూడిల్ కివి రియాక్షన్ ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు చూద్దాం. హాయ్ కివి, హౌ ఆర్ యు మేరీ బేబీ? I also miss you, Kiwi. I also miss you. Ali, I miss you too.